ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు మనం గమనించినట్టయితే, అపోస్తుల నుంచి పేతురు, మిగతా అపోస్తులు మరియు అక్కడ చేరి ఉన్నటువంటి మేడగదిలో చేరి ప్రార్థన చేస్తున్నటువంటి 120 మంది అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. యూదా ఇస్కరియోతు చనిపోయిన తర్వాత ఆయన స్థానములో మరొక అపోస్తుల్ని ఎన్నుకోవటము చాలా అవసరమైనది. ఎందుకంటే ఆ పాత నిబంధనలో 12 గోత్రములు ఏ విధంగా ఉన్నదో ఇక్కడ కూడా 12 మంది శిష్యులను ప్రభువు ఎన్నుకొని ఉన్నాడు. ఒక వ్యక్తి మరి చనిపోయిన తర్వాత అతని స్థానములో మరొకరిని ఎన్నుకోవటము చాలా అవసరమైనది. కాబట్టి వారు ప్రార్థన పూర్వకంగా ఇద్దరు వ్యక్తులను బర్నబా మరియు మత్తీ ఈ యొక్క ఇద్దరు వ్యక్తులను నిలవబెట్టి ప్రార్థన చేస్తున్నారు. బర్సబా మరియు మత్తీస్ వీరిద్దరి విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మత్తీయను ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాక్షిగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.